ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మన రైతులు ప్రతి సంవత్సరం విత్తనాలు కొనాలని? ఎందుకు కంపెనీ విత్తనాల మీద రైతు ఆధారపడి ఉన్నాడు? ఇండియాలో విత్తనాల మార్కెట్ విలువ 45 కోట్లకు పైగా ఉందని మీకు తెలుసా? పెద్ద మార్కెట్ అంటే రైతు చెమటతో సంపాదించిన డబ్బు ఈ మార్కెట్లో ప్రతి సీజన్ ప్రవహిస్తూనే ఉంటుంది. पहले उसने प्याज को फहराया और बाद में किसान ने उस पर लेट कर अपना ఒకప్పుడు రైతు విత్తనాన్ని తానే దాచుకునేవాడు, తానే మార్చుకునేవాడు, గ్రామ రైతులతో పంచుకునేవాడు. కానీ నేడు దాచుకోలేడు, దొరికేది కంపెనీ విత్తనం మాత్రమే. ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఈ స్టోరీ గురించి తెలుసుకోవడానికి మనం కొంచెం బ్యాక్ వెళ్దాం. వెల్కమ్ టు ప్రకృతి పల్స్. ఒకప్పుడు రైతే విత్తనం తయారు చేసుకునేవాడు. భూమిని దున్ని పంట వేసి పంట వచ్చాక కొంత భాగాన్ని జాగ్రత్తగా పక్కకు పెట్టి అది నెక్స్ట్ సీజన్ సీడ్గా వాడేవాడు. ఈ వ్యవస్థలో రైతు పూర్తిగా స్వతంత్రుడు. ఎటువంటి కంపెనీ మీద ఆధారం లేదు, ఖర్చు లేదు, నియంత్రణ లేదు. విత్తనం రైతు చేతుల్లోనే ఉండేది. కానీ ఈ సీడ్ సిస్టంలో మార్పు మొదలైంది. 1960 కాలంలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. వీట్, రైస్ దిగుబడి పెంచడానికి కొత్త హై హీల్డ్ వెరైటీస్ని ఇంట్రడ్యూస్ అయ్యాయి. నుంచి ప్రారంభమైన మార్పు ఒక పెద్ద ట్రెండ్ని క్రియేట్ చేసింది. సరైన విత్తనం ఉంటేనే దిగుబడి వస్తుందనే నమ్మకం పెరిగింది. అప్పటి వరకు రైతు తన సీడ్ని తానే తయారు చేసుకునే పద్ధతి ఉండేది. కానీ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత సీడ్స్ బయట నుండి కొనాల్సిన పరిస్థితి గ్రాడ్యువల్గా పెరిగింది. మొదట ఈ వ్యవస్థను చేంజ్ చేసింది గవర్నమెంట్ సెక్టార్. నేషనల్ సీడ్ కార్పొరేషన్, స్టేట్ సీడ్ కార్పొరేషన్ స్థాపించబడ్డాయి. కానీ వీటి పని రైతులకి సహాయం చేయడం మాత్రమే. ఈ స్టోరీలో అసలు మలుపు 1990 తర్వాతే వచ్చింది. లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ పాలసీస్ వచ్చిన తర్వాత భారీగా ప్రైవేట్ సీడ్ కంపెనీస్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించాయి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియన్ అగ్రికల్చర్లో ఎంట్రీ ఇచ్చి సీడ్ మార్కెట్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభించాయి. అదే సమయంలో అగ్రోకెమికల్ కంపెనీస్ కూడా సీడ్ బిజినెస్లోకి వచ్చాయి. ఎందుకంటే విత్తనాన్ని ఎవరు కంట్రోల్ చేస్తే రైతు వ్యవస్థను వాళ్ళే కంట్రోల్ చేయగలరు అని కార్పొరేట్ స్ట్రాటజీ. ఇది ఇలా సాగుతుంటే హైబ్రిడ్ సీడ్స్ అనే కాన్సెప్ట్ అగ్రెసివ్గా మార్కెట్ అయింది. హైబ్రిడ్ సీడ్స్ అధిక దిగుబడి ఇస్తాయని ఫార్మర్స్కి చెప్పబడింది. మొదటి దశలో ఫార్మర్స్ హైబ్రిడ్ వల్ల మంచి ఈల్డ్ కూడా చూశారు. కానీ దీంట్లో హిడెన్ డిపెండెన్సీ ఉంది. హైబ్రిడ్ సీడ్స్ నుంచి వచ్చే విత్తనం నెక్స్ట్ సీజన్ వాడలేరు. వాడితే దిగుబడి డ్రాస్టిక్గా పడిపోతుంది. అంటే రైతు ప్రతి సంవత్సరం కొత్త విత్తనం కొనాల్సిందే. ఇక్కడితో రైతు సీడ్ ఫ్రీడమ్ ముగిసిపోయింది. ముందొకప్పుడు రైతు విత్తనం సేవ్ చేసుకొని స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు సీడ్ డిపెండెన్సీ వ్యవస్థ మొదలైంది. విత్తనం సాంప్రదాయం నుంచి బిజినెస్ అయింది. బిజినెస్ నుంచి కార్పొరేట్ కంట్రోల్ దిశగా ప్రయాణం ప్రారంభం. హైబ్రిడ్ సీడ్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత సీడ్ బిజినెస్ నార్మల్ బిజినెస్ కాదు, స్ట్రాటజీ ఆధారిత మార్కెట్ కంట్రోల్ గా మారిపోయింది. కొద్ది ప్రైవేట్ కంపెనీస్ స్లోగా సీడ్ మార్కెట్ ని కంట్రోల్ చేయడం ప్రారంభించాయి. 1998 నుండి 2010 మధ్యలో ఇండియాలో 300కి పైగా చిన్న సీడ్ కంపెనీస్ పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో కలిసిపోయాయి. మార్కెట్ నుంచి తగ్గిపోయి కార్పొరేట్ బ్రాండ్స్ మాత్రమే ఫార్మర్స్కి కనిపించే స్థాయికి వచ్చాయి. కాంపిటీషన్ తగ్గిపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో మనందరికీ తెలుసు. అదే మోనోపాలీ. కాటన్ సీడ్స్ మార్కెట్లో 3 పెద్ద కంపెనీస్ 80% మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నాయి. వెజిటేబుల్ సీడ్స్లో కూడా టాప్ 5 కంపెనీస్ మాత్రమే దాదాపు మొత్తం మార్కెట్ ని డామినేట్ చేస్తున్నాయి. ఇది మోనోపాలీ సిస్టమ్ కాకపోతే ఇంకేంటి? కార్పొరేట్ స్ట్రాటజీ చాలా క్లియర్ గా ఉంది. మొదట మార్కెట్లోకి లో ప్రైస్ తో ఎంట్రీ ఇస్తారు. ఫార్మర్స్ లో బ్రాండ్ ట్రస్ట్ క్రియేట్ చేస్తారు. తర్వాత స్మాల్ సీడ్ కంపెనీస్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేస్తారు. చివరిలో సీడ్ ప్రైజెస్ ని తమ కంట్రోల్లో పెంచి మోనోపాలీ రూల్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది ఒక ప్లాన్ బిజినెస్ మోడల్. దీన్ని సీడ్ మోనోపాలీ సిస్టమ్ అని అంటారు. సీడ్ మోనోపాలీ వల్ల కంట్రోల్ స్లోలీ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఫార్మర్స్కి సీడ్ అంటే చిన్న పాకెట్ బిజినెస్లా కనిపించిన నిజం వేరే. సీడ్ అంటే ఫుడ్ చైన్లో మొదటి అడుగు. దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తే ఫుడ్ ప్రొడక్షన్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అంటే భవిష్యత్తులో అగ్రికల్చర్ డైరెక్షన్ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ మోనోపాలీ వల్ల ఫార్మర్స్ మీద పెద్ద ప్రభావం పడింది. ముందు రైతుల దగ్గర చాయిస్ ఉండేది. తన దగ్గరున్న సీడ్ సేవ్ చేసుకొని వాడుకోవచ్చు, లేదా తన పక్క రైతుల నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ చాయిస్ పోయింది. హైబ్రిడ్ సిస్టమ్ వచ్చాక ప్రతి సంవత్సరం కొత్త సీడ్ కొనడం కంపల్సరీ అయింది. కంపెనీ సప్లై చేసే వెరైటీ మాత్రమే ఎంచుకోవాలి. సీడ్ ధర కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఈ సిస్టంలో జస్ట్ ఫార్మరు బయ్యర్లా మారిపోయాడు.
అగ్రికల్చర్ ఇండిపెండెంట్ సిస్టమ్ నుంచి డిపెండెంట్ సిస్టమ్ గా మారింది. ముందు రైతు తన భూమికి యాజమాని మాత్రమే కాకుండా తన సీడుకు కూడా యాజమాని. కానీ ఇప్పుడు విత్తనానికి యాజమాన్యం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. రైతు తన భూమిపై పంట వేస్తున్నాడే గాని సిస్టంలో అతను ఇన్పుట్ బయ్యర్ గా మారిపోయాడు. మోనోపాలీ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అగ్రికల్చర్ డైరెక్షన్ మారిపోయింది. ఈ మార్పు డైరెక్ట్ గా రైతులపై పడింది. మొదట సీడ్ ప్రైస్ పెరగడం ప్రారంభమైంది. 1998లో ఒక కాటన్ సీడ్ ప్యాకెట్ ధర 350 నుండి 400 ఉండేది. 2008 వచ్చేసరికి అదే ప్యాకెట్ 1800 నుండి 2000కి అమ్మబడింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కాదు. ఆల్మోస్ట్ అన్ని క్రాప్స్లో సీడ్ రేట్స్ 3 నుండి 5 రెట్ల వరకు పెరిగాయి. పంట మొదలయ్యే ముందు నుంచి రైతు ఖర్చు పెరగడం మొదలైంది. సీడ్ డిపెండెన్సీ పెరిగిన తర్వాత రైతు అప్పుల బారిన పడడం సహజమైంది. హైబ్రిడ్ సిస్టమ్ వచ్చాక ప్రతి సంవత్సరం సీడ్ కొనాల్సి రావడంతో అతను లోన్ తీసుకోవాల్సి వచ్చింది. బ్యాంక్ లోన్, సొసైటీ లోన్, లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్. పంట ఇంకా మొలకెత్తక ముందే రైతు అప్పుదారిగా మారిపోయాడు. హైబ్రిడ్ ఫార్మింగ్ తో పాటు కెమికల్ ఫెర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్స్ వినియోగం కంపల్సరీగా చేరాయి. రిజల్ట్ సాయిల్ ఫెర్టిలిటీ తగ్గింది, న్యాచురల్ మైక్రోబ్స్ నశించాయి, నీటి అవసరం పెరిగింది, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఇంకా పెరిగింది. ఇలా పూర్తిగా ఇన్పుట్ ఆధారిత వ్యవసాయం అయిపోయింది. ఈ వ్యవస్థ వల్ల లోకల్ దేశీ సీడ్ పూర్తిగా కనిపించకుండా పోయాయి. మన రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలలో ఒకప్పుడు వందల సంఖ్యలో లోకల్ సీడ్ వెరైటీస్ ఉండేవి. డ్రాట్ రెసిలియంట్ సీడ్స్, లెస్ వాటర్ క్రాపింగ్ వెరైటీస్, ఇవి అన్ని ఫార్మర్స్ డికేడ్ పాటు సేవ్ చేసి వాడుకునేవారు. కానీ కమర్షియల్ హైబ్రిడ్ సిస్టమ్ రావడంతో ఆ సాంప్రదాయం పూర్తిగా నశించింది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే రైతు వ్యవసాయం చేస్తున్నాడు కానీ వ్యవసాయ నిర్ణయాలు మాత్రం అతని చేతుల్లో లేవు. సీడ్ కంపెనీ సప్లై చేస్తుంది, ఫెర్టిలైజర్ కంపెనీ డిసైడ్ చేస్తుంది, పెస్టిసైడ్ కంపెనీ రికమెండ్ చేస్తుంది, మార్కెట్ మిడిల్ మ్యాన్ కంట్రోల్ చేస్తున్నారు. చివరికి రైతు ఉత్పత్తి చేసేవాడే కానీ ఎర్న్ చేసేవాడు మాత్రం ఇతరులే. ఇది ఒక యాక్సిడెంటల్ చేంజ్ కాదు, ఇది ఒక ప్లానెడ్ ఎకనామికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఫార్మర్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు డిపెండెంట్ కన్జ్యూమర్స్ గా మారిపోయారు. సీడ్స్ ని కంట్రోల్ చేశారంటే ఫుడ్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తారు. ఫుడ్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తే రైతు భవిష్యత్తు కంట్రోల్ చేస్తారు. ఈ కథకి ఒక ముగింపు ఉంది, అది మన చేతుల్లోనే ఉంటుంది. రైతుల పోరాటం కంపెనీలతో కాదు, కంట్రోల్ వ్యవస్థతో. సొల్యూషన్ ఒక రోజులో రావడం సాధ్యం కాదు, కానీ మార్గం ఉంది. సీడ్ సేవింగ్, కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్, లో ఇన్పుట్ ఫార్మింగ్ మరియు ఫార్మర్ కోఆపరేటివ్స్, ఇవి భవిష్యత్తు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్. వ్యవసాయానికి యాక్చువల్ ఫ్రీడమ్ రావాలి అంటే విత్తనంపై రైతుకు స్వాతంత్రం తిరిగి రావాలి. అదే నిజమైన రైతు స్వరాజ్యం. జై హింద్.